అంటే దర్గా దయాకర్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ లెక్క మీరు కొనసాగిస్తూ ఉన్నారు కదా, అది బ్రాండా లేకపోతే మీకు మీరు క్రియేట్ చేసుకుందా? సేవాభావం. ఆ? సేవాభావం. సేవనే చేస్తారా? సేవాభావం. సేవనే చేస్తారు. ఎస్, సేవనే చేస్తారు కదా. 100%. క్లియరా? క్లియర్ అన్న నేను చాలా అంశాల గురించే ఈ ఇంటర్వ్యూ. అన్న. మేము క్రాంతి దగ్గరకు వస్తున్నప్పుడు అన్నీ తెలుసుకొని వచ్చినామన్న. ఖచ్చితంగా కౌంటర్ ఉంటుందని తెలుసు. ఆ కౌంటర్కి సమాధానం చెప్పడానికి వచ్చిందన్న. దర్గా దయాకర్ రెడ్డి రౌడీ అని అంటే మీరు ఏమంటారు? కాదన్న. ఆ? కాదన్న. కాదా? ఒక సేవకుని అన్న. మీరు సెటిల్మెంట్ చేయరా అన్న? 100% దందాలు చేయరా అన్న? చేయనన్న. చేయనన్న. దందాలు సెటిల్మెంట్లు దర్గా దయాకర్ చేయడా? లేడన్న. ఏడా? ఇంతవరకు ఒక ప్లాట్ అమ్మలేనా? ఇంతవరకు ఒక ప్లాట్ వ్యాపారం చేయలేనా? ఎట్లా కంటిన్యూ చేస్తారు? ఒక 10 రూపాయలు ఉన్నాయి ఇవాళ అని అనుకుంటే రేపటి నాడ 10 రూపాయలు ఉండనే ఉండేవి. అట్లాంటిది మీ తాతల నుంచి వస్తున్నటువంటి 100 కోట్లను మీరు ఎట్లా నిలబెట్టుకున్నారు అంటే? అవసరం అనుకుంటే ఎకరం అనుకుంటున్నా. ఆ, ప్రజాక్షేత్రంలో ఆ, మనం ప్రజాప్రతినిధి కావాలనుకుంటే ఇతరుల సొమ్ము గుంజుకొని చేయొద్దన్న. మన సొమ్ము అమ్ముకొని మనం కొట్లాడాలి తప్పితే ఇతరుల మీద ఆశపడి బతకొద్దన్న.